ఒక్క రేంజ్ లో ఇచ్చేసిండు అన్న. కొరటాల శివ గారు మరొకసారి జనతాగిరి తర్వాత ఒక రేంజ్ లో చూపించుడు. ఖాళీ ఒక్కటే సింగిల్ గా నడిపించిన సినిమా మెచ్చుకునే రేంజ్ లో. ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎగిరేసుకోవాలి ప్రతి ఒక్క హీరో అని చెప్పిండు. ప్రతి ఒక్క అభిమానికి చెప్పిండు. కాలర్ ఎగిరేసి చెప్తున్నాడు. ప్రతి ఒక్క హీరో అభిమాని చెప్తాడు. ఎన్టీఆర్ సినిమా అంటే ఒక రేంజ్ ఇచ్చేసిండు అన్న. కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. ఇంటర్వెల్ తో ఇండస్ట్రీ ఇటు కొడితే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో ఇండస్ట్రీ ఇటు కొడితే మీకు ప్రాబ్లమా? ఒక్క మాటలో పండి 100 days కన్ఫర్మ్. ఇండస్ట్రీ మార్పేందో చూపించుడు. మారాలే ఆచార్య అంటే మార్పు. ఆచార్యతోని తర్వాత ఎన్టీఆర్ కి అదే వస్తుంది అన్నారు. దాన్ని బ్రేక్ చేసి చూపించిండు మా ఎన్టీఆర్. ఈసారి హిట్ కొట్టేసింది. రేంజ్ లో ఉందో నా సినిమా మాత్రం. తారక్ అభిమానులకు పండుగ. చాలా బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. యాక్చువల్గా చావగొట్టేశారు భయ్యా లోపల. మామూలుగా లేదు ఎంట్రీ, బాగుంది. వేరే లెవెల్ భయ్యా. చాలా బాగుంది ఎంట్రీ. చావగొట్టేశారు పట్టుకుని. సెకండ్ హాఫ్ లో ఒక్క పార్ట్ లో చూపలేదు. వచ్చిన ట్రైలర్ మొత్తం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నాకైతే సినిమా చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుందండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షను, ఆయన రాత, తీత, కోత, మోత, దేవర జాతరలాగా అనిపించింది. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి కోసం తెలిసిందే కదా, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు. ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అయితే చించి పడేశాడు. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం. డెఫినెట్గా ఆస్కార్ నటుడు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. బట్ కథలో ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్లో ఉన్న ఏదైతే 15 minutes గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 minute కూడా నీకు బోర్ సీన్ కానీ, ఒక 1 minute కూడా ఈ ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారిని మాత్రం జస్ట్ ఒక 15 minutes వరకే క్యారీ చేసి టోటల్ మూవీలో 15 to 20 minutes మ్యాక్సిమం. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్లు కూడా చాలా సూపర్గా చేశారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. 1 minute కూడా బోర్ కొట్టదు. సూపర్ హైప్స్. లాస్ట్ 10-15 minutes విఎఫ్ఎక్స్, విజువల్స్ అల్టిమేట్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేనైతే అవుట్ ఆఫ్ 100 ఒక 80 మార్క్స్ వేస్తాను. దేవరా క్యారెక్టర్ మాత్రం భయపెట్టాడు. ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్లో జనాన్ని భయపెట్టేశాడు. చాలా బాగా చేశాడు. తండ్రి క్యారెక్టరు, కొడుకు క్యారెక్టరు మామూలుగా అనిపించింది. తండ్రి క్యారెక్టర్ మాత్రం భయపెట్టేశాడు. టోటల్గా అవుట్ ఆఫ్ 100 నేను 80 మార్క్స్ ఇస్తాను. సూపర్గా ఉంది సినిమా. సరే బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ ద మూవీ. పార్ట్ 1 ఇలా ఉంది అంటే పార్ట్ 2 ఎలా ఉండదు అని ఐ డోంట్ నో. ఇట్స్ వెరీ నైస్. హీ ఈస్ టూ గుడ్. హీ షుడ్ బీ ఇన్ ఎవ్రీ బిగ్ మూవీ. అనిరుద్ధ్ అయితే డాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫైట్స్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైట్స్ అయితే. అంటే 101% సూపర్ హిట్. 5 out of 5 స్టార్. ఇప్పుడు చూడాలి పార్ట్ 2 ఎందుకు తీసినారని అర్థం అవ్వట్లేదు. పాన్ ఇండియా వల్ల అనుకున్న వర్కౌట్ అవుతుంది. ఈ మూవీ 1000 crore కంపల్సరీ వస్తుంది. ఇదే